ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ కన్న కలలన్నీ, భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా యోసేపుకు అనుకూలంగా ఉండే, కానీ అన్నదమ్ములకి అనుకూలంగా లేవు. ఎందుకని అనుకూలంగా లేవంటే అన్నలందరూ చేసే దుర్మార్గమైన పనులు బట్టంట, అవినీతిని బట్టంట, అన్యాయాన్ని బట్టంట, తిరుగుబాటుని బట్టంట దేవుడు చెప్పాడు. వారి భవిష్యత్తు ముందుగానే యోసేపుకి చెప్పేశాడు. వీరు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, అన్నలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి వారి భవిష్యత్తు మా లోకంలో జనాలు చెప్పట్లేదా, రే నువ్వు ఇలాగే చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా, చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా టీవీలు చూస్తూ ఉంటుంటే, ఆడుకుంటూ ఉంటుంటే, నిద్రపోతూ ఉంటుంటే నువ్వు ఖచ్చితంగా తప్పుతావురని భవిష్యత్తు చెప్పట్లేదు. భవిష్యత్తు చెప్తా. నువ్వు ఇలాగే ఉంటే రోడ్డు మీద అడుక్కు తింటావని అంటారనరా. వీరి భవిష్యత్తు తెలుసా? ఎలా చెప్పారు వీళ్ళు? ఈ మనిషి చేసే ప్రవర్తన, చేసే క్రియలు బట్టి వీరోళ్ళు ఏమంటారు, వాడు ఇలాగే తిరిగితే, వాడు ఇలాగే ఉంటే వాడు చదువులో ఫెయిల్ అవుతాడు, ఉద్యోగం రాదు, వాడు దిక్కులేనుడిగా దరిద్రుడిగా మారిపోతాడు. ఇప్పుడు అంటారంటే వారి భవిష్యత్తు తెలుసు కాదు, కానీ వారు సమాజంలో వారు చేసినటువంటి పనులు బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ యోసేపు అలా చెప్పట్లేదు, నిజంగానే జరిగేది మొత్తం దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే అతని మీద పగబట్టారంట. 27 వచ్చదమ్మా, 37:27. 37:27లో గమనించుకుంటే కనుక 37:27లో పగబట్టారు. పగ అమలు పరచాలి. ఇప్పుడమ్మా అక్కడేమో పగబట్టారు, ఇప్పుడు పగనేం చేయాలి? అమలు పరచాలి. 27 చదువు. ఇష్మాయేలీలకు అమ్మివేయుటము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని చేయవద్దు, చంపొద్దు, రక్తపాతం చేయొద్దు, మన చేతులు రక్తం అంటకుండా, మన ఇంట్లో ఉండకుండా వేరే వాళ్ళకి చంపితే బ్లడ్ బయటకు వచ్చింది, మనకు లాభం. కేసు అయితే ఇంకా చెప్పాలంటే పట్టుబడతాం. చంపకుండా వదిలిందమ్మా, ప్రేమతో కాదు. అర్థమైందా? రూపాయి లాభం కూడా, చంపితే రూపాయి లాభం కూడా ఒకటి లాభం రాదు. చంపితే ఒకవేళ మీతోనే కదరా పొద్దున్న తీసుకెళ్ళారు నాన్న అడుగుతాడు, కాబట్టి ఈ గొడవ ఏమీ లేకుండా అమ్మి వేసేద్దాం. అమ్మేస్తే మనకు ఏం జరిగిద్ది? లాభం వచ్చేసిద్ది. ఎవరంటున్నారు? అన్నయ్యలు తమ్ముణ్ణి తరిమేస్తున్నారు, చంపాలనుకున్నారు, చంపకుండా చివరికి అమ్మేస్తున్నారు. తమ్ముడు యొక్క ప్రార్థన వారి చెవులకు ఏముంది? ఇబ్బందిగా. తమ్ముడు భక్తి ఆ ఇంట్లో నెమ్మది లేకుండా పోయింది. ఇలాంటి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు ఉంటే గనక మనం వీరి ఎదుట కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, వారి పక్క మాట్లాడుతున్నప్పుడు మనం చెడ్డవారిగా, తమ్ముడిలో మన పాపాలన్నీ, వాడేమో పరిశుద్ధంగా ఉన్నాడు, వాడి దగ్గర నుంచి ఉంటే మనము తేలిపోతున్నాం. కాబట్టి మనం పరిశుద్ధంగా కనబడాలంటే ఈ పరిశుద్ధులు లేకుండా మీకు అర్థమైందమ్మా? మంచివాడు ఉంటే చెడ్డవాడి చెడ్డతనం అంతా బట్టబయలైపోతుంది. పైగా వీడు మన తప్పులన్నీ నాన్నకెళ్ళి చెప్పేస్తున్నాడు. మన గుట్టంతా వీడు మన తప్పులు చెప్తున్నాడు. వాడికి వచ్చిన కళలు కూడా ఎటు చూసినా మనం నెమ్మది లేకుండా చేస్తున్నాడు వీడు. ఎటు చూసినా కూడా నెమ్మది లేకుండా చేస్తున్నాడు. కాబట్టి వీడిని లేకుండా అమ్మేశారంట. సత్యం అనే మాటలు కలిగినటువంటి యోసేపుని అమ్మేశారు. ఆ రోజు సత్యదేవుని కలిగినటువంటి